హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి సెంటెన్సెస్ గురించి అయితే తెలుసుకుందాం. మన డే 1 క్లాస్ అయిపోయింది కదా. ఈరోజు డే 2 డైలీ ప్రతిరోజు వాడే రోజు ఒక కొన్ని 10 సెంటెన్స్ నేర్చుకుందాం. ఎక్కువ కూడా అవసరం లేదు, ప్రతిరోజు ఒక 10 నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. సో మీకు ఒక క్వశ్చన్ అనమాట, మీరు తెలుగులో ఇస్తే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఇది తెలియాలి కదా మీరు ఏమంటున్నారు అనేది. ఓకేనా? సో చూడండి. నాకు సంగీతం అంటే ఇష్టం. నాకు సంగీతం అంటే ఇష్టం. దీన్ని ఏమంటారో ఆన్సర్ అయితే కామెంట్ చేయండి మీరే. ఓకేనా? నాకు సంగీతం అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే. సో అదే విధంగా ఇప్పుడైతే మనం డైలీ యూజ్ చేయాల్సినటువంటి సెంటెన్సెస్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ చూడండి. దే షుడ్ మెయింటైన్ డిసిప్లిన్. ఇక్కడ చూడండి, దే అంటే ఎవరు? వారు. మెయింటైన్ అంటే చేయవలసింది ఏంది? డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. అంటే ఇక్కడ అర్థం ఏంది? వారు క్రమశిక్షణ పాటించాలి. వారు క్రమశిక్షణ పాటించాలి అని అర్థం. ఎవరు? వాళ్ళు. అంటే డిసిప్లిన్ గా మెయింటైన్ చేయండి. వచ్చినప్పుడు మంచిగా కూర్చోవాలి, కానీ అట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తారని చూసాం. ప్లీజ్ మెయింటైన్ ద డిసిప్లిన్ అంటాం చూసాం. అట్లా దే షుడ్ మెయింటైన్ ద డిసిప్లిన్ అంటే వాళ్ళు, డిసిప్లిన్ అంటే వాళ్ళు క్రమశిక్షణ పాటించాలి. వాళ్ళు క్రమశిక్షణ అనేది పాటించాలి. నెక్స్ట్, దే విల్ బి ఇన్ USA. They will be in USA tomorrow. అంటే వారు రేపు అమెరికాలో ఉంటారు. వారు రేపు ఎక్కడ ఉంటారు? అమెరికాలో ఉంటారు. దే అంటే ఎవరు? వారు. విల్ బి అంటే ఉంటారు. ఎక్కడ? అమెరికాలో. ఎప్పుడు? రేపు. అంటే వాళ్ళు రేపు అమెరికాలో ఉంటారు. వాళ్ళు రేపు అమెరికాలో ఉంటారు అని అర్థం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం నిత్య జీవితంలో అంటే పెళ్లికి ఫంక్షన్ పోతున్నాం, రేపు వాళ్ళు ఫంక్షన్ లో ఉంటారు అంటే దే విల్ బి ఇన్ ఫంక్షన్ టుమారో. అంటే వాళ్ళు రేపు ఫంక్షన్ లో ఉంటారు. రేపు వాళ్ళు పెళ్లిలో ఉంటారు. మనం కూడా వెళ్ళాలి. నార్మల్ గా మన నిత్య జీవితంలో మాట్లాడే అన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఒక వర్డ్ వచ్చిందంటే దానికి సంబంధించి అన్ని ఫామ్ చేసుకోవాలి. రేపు మనమే ఉన్నాం, రేపు మనం పెళ్లిలో ఉంటాం అంటే దే కాడ వి పెట్టండి. విల్ బి ఇన్ ఫంక్షన్ టుమారో. టుమారో అయితే టుమారో, లేకపోతే డే ఆఫ్టర్ టుమారో అయితే డే ఆఫ్టర్ టుమారో. ఒక వర్డ్ నుంచి మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసేసుకోవాలి. అంటే ఇది భవిష్యత్తును తెలియజేస్తుంది. దే అనేది ఏంది? సబ్జెక్ట్. విల్ బి ఆబ్జెక్ట్. దీంట్లో ఏమన్నా వెర్బ్ ఉందా? లేదు కదా. సో అట్లా ఈ విల్ బి అంటే ఇది దేని కిందకి వస్తుంది అంటే మనం నార్మల్ గా విల్ బి అంటే మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది చూసారా, ఆ మోడల్లో వస్తుంది. కాకపోతే దాంట్లో వెర్బ్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఓకే. విల్ బి. నెక్స్ట్, అట్లా మీకు సెంటెన్సెస్ ఇంకా ఫామ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడను. నేను ఇంగ్లీష్ మాట్లాడను. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడను. అదేవిధంగా ఐ డోంట్ స్పీక్ హిందీ అంటే నేను హిందీ మాట్లాడను. ఐ డోంట్ స్పీక్ యూ అంటే నేను నీతోటి మాట్లాడను. అట్లా ఇంకా మీరు 100 రకాల సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్, ఐ షుడ్ గో నౌ. ఐ షుడ్ గో నౌ అంటే నేను ఇప్పుడు వెళ్ళాలి. ఐ షుడ్ గో నౌ అంటే నేను ఇప్పుడు వెళ్ళాలి. ఐ షుడ్ గో నౌ అంటే నేను ఇప్పుడు వెళ్ళాలి అని అర్థం. అదే విధంగా నెక్స్ట్, ఐ డ్రింక్ టీ
అంటే నేను టీ తాగుతాను. ఐ డ్రింక్ టీ అంటే నేను టీ తాగుతాను. నెక్స్ట్ ఐ ఆమ్ లెర్నింగ్ కార్. నేను కార్ నేర్చుకుంటున్నాను. ఐ ఆమ్ లెర్నింగ్ కార్ అంటే నేను కార్ నేర్చుకుంటున్నాను అని అర్థం. ఐ ఆమ్ లెర్నింగ్ కార్ అంటే నేను కార్ నేర్చుకుంటున్నాను అని అర్థం. ఓకే, అట్లా. సెవెంత్ వన్. ఐ విల్ పే రెంట్ అంటే నేను రెంట్ పేమెంట్ చేస్తాను. ఐ విల్ పే రెంట్ అంటే నేను రెంట్ పేమెంట్ చేస్తాను అని అర్థం. అట్లా. నెంబర్ 8. ఐ ఆమ్ డ్రైవింగ్ ఏ కార్ అంటే నేను కారు నడుపుతున్నాను అని అర్థం. ఐ ఆమ్ డ్రైవింగ్ కార్ అంటే నేను కార్ నడుపుతున్నాను అని అర్థం. అదే విధంగా ఐ విల్ గో టు మూవీ నెక్స్ట్ వీక్ అంటే నేను వచ్చే వారం సినిమాకు వెళ్తాను. ఐ విల్ గో టు మూవీ నెక్స్ట్ వీక్ అంటే నేను వచ్చే వారం ఎక్కడికి వెళ్తాను? సినిమాకు వెళ్తాను. ఐ అంటే ఏంది? సబ్జెక్ట్. విల్లు వెర్బు 1 వచ్చింది. మూవీ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది మనకు ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో వస్తుంది అనమాట. సబ్జెక్ట్ విల్లు వెర్బు 1 ఆబ్జెక్ట్. ఐ విల్ గో టు మూవీ నెక్స్ట్ వీక్ అంటే నేను వచ్చే వారం సినిమాకు వెళ్తాను అని అర్థం. అట్లా. నెక్స్ట్ దీన్ని నెగిటివ్ లో చెప్పండి. ఐ విల్ నాట్ గో టు మూవీ. ఐ విల్ నాట్ గో టు మూవీ నెక్స్ట్ వీక్ అంటే దీని అర్థమైంది. ఐ విల్ నాట్ గో టు మూవీ నెక్స్ట్ వీక్ అంటే నేను వచ్చే వారం సినిమాకు పోను. ఆ పై వచ్చే వారం పోతా అంటాను చూసామా, అట్లాంటి సిచ్యువేషన్ లో ఇది. నేను వచ్చే వారం మా ఇంటికి పోను, ఈ దసరాకు మా ఇంటికి పోను, ఈ సంక్రాంతికి మా ఇంటికి పోను, ఇట్లాంటివి చెప్తాం చూసాము. అట్లన్నిటి ఇక్కడ ఉపయోగించాలి. నిత్య జీవితంలో జరిగే అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలన్నమాట. అప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా సులభంగా ఇంగ్లీష్ అనేది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనమాట. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది పెద్ద సింపుల్. కాకపోతే ఏంటంటే మనం ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అట్లా ఈ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.